రాఖీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. సామాన్యులతో పాటు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు కూడా రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్లో రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మహిళా నేతలు రాఖీ కట్టారు. అనంతరం మాట్లాడుతూ అన్నా చెల్లెల బంధానికి రాఖీ పండుగ ప్రతీక అని అన్నారు. అందరూ ప్రేమ ఆప్యాయతలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల సంక్షేమ భద్రత కోసం కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు కూడా తెలిపారు. మరోవైపు తన సొంత కుటుంబ సభ్యులను కూడా గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. అన్నా చెల్లెల మధ్య అనురాగాన్ని పెంచే రాఖీ పండుగ వేళ కవిత జైల్లో ఉండి రాఖీ కట్టలేకపోవడంతో కేటీఆర్ తన సోదరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి ట్విట్టర్లో ఎమోషనల్ ట్వీట్ చేశారు. నువ్వు ఈ రోజు రాఖీ కట్టలేకపోవచ్చు, అయినప్పటికీ కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాను అంటూ ఒక ట్వీట్ చేశారు. గతంలో కవిత తనకు రాఖీ కట్టిన ఫోటోను, ఆమెను అరెస్ట్ చేసే సమయంలో పక్కనే ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు కేటీఆర్. ప్రతి ఏడాది కవిత తన అన్న కేటీఆర్కు రాఖీ కట్టేది. అయితే ఈసారి ఆమెకు రాఖీ కట్టే అవకాశం లేకుండా పోయింది. ఢిల్లీ లెక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉంది. ఆమెను తలుచుకొని ట్విట్టర్లో కేటీఆర్ పోస్ట్ రిలీజ్ చేశారు. దీంతో కేటీఆర్ తన చెల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ కూడా అయ్యాడు. ఈసారి నువ్వు రాఖీ కట్టలేకపోవచ్చు, కానీ ఆప్యాయతలు మాత్రం తగ్గవు అంటూ చెప్పుకొచ్చాడు. తెలంగాణ భవన్లో రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మహిళా నేతలు అందరూ రాఖీ కట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ విప్ గొంగిడి సునీత, ఇతర నేతలు కేటీఆర్కు రాఖీ కట్టారు. మాజీ మంత్రి సత్యవతి ఆశీస్సులతో కేటీఆర్ను ఆశీర్వదించారు. రాఖీలు కట్టిన సోదరీమణులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ అన్న చెల్లెల బంధానికి రాఖీ పండుగ ప్రతీక అని అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.